ఓకే, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి చాలా ముఖ్య కారణం ఏంటంటే, మన కె శ్రీనివాసరావు గారు ఏలూరు నుంచి నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళకి ఒక వివాహం వెళ్తే ఏకనక్షత్రం అయ్యింది, వద్దన్నారు అని చెప్పారు. నేను చెప్తున్నాను చూడండి, ఏకనక్షత్రం అయినా కూడా మీరు వివాహం చేసుకోవచ్చు. ఇది ఏకనక్షత్ర విషయం 75వ పేజీ. ఏకనక్షత్ర విషయం 75వ పేజీ. ఓకే, ఇది సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో రాయబడింది. బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఇందులో క్లియర్గా చెప్పారు. ఏకనక్షత్ర విషయం 75వ పేజీ. ఇందులో ఏం చెప్పారంటే, ఏకనక్షత్ర విషయం అంటే ఏకనక్షత్రం అయినా కూడా పాదాలు వేరుగా ఉన్న, రాసులు వేరుగా ఉన్న చేసుకోవచ్చు. ఏకరాశులు అయినా కూడా నక్షత్రాలు వేరుగా ఉన్న చేసుకోవచ్చు అని క్లియర్గా ఏకనక్షత్ర విషయం 75 పేజీలో శ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి బ్రహ్మశ్రీ ఆయన మహానుభావుడు చెప్పారు. ఇప్పుడు 75 పేజీకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, మీరు చూడండి. ఓకే, 61 పేజీ వచ్చింది. 69, 70, 70 ఇది 70 తర్వాత 75వ పేజీకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా గ్రంథాల్లో రాసి ఉన్నాయి. మహానుభావులు వీళ్ళందరూ రాసి ఉంటే మన ఇష్ట ప్రకారం మనం చూడండి. ఏకనక్షత్ర విషయము క్లియర్ రాశారు. ఒకే నక్షత్రమందు జన్మించిన వధూవరులకు వివాహము చేయరాదు అన్నారు కదా. పాదభేదము పనికి వచ్చును అంటే ఒకే నక్షత్రంలో జన్మించినా కూడా పాదభేదం వస్తే పనికి వస్తుంది. రాశి భేదం మంచిది. వధూవరులు ఒకే నక్షత్రమై భిన్న రాశి కలవారైనను, వధూవరులు ఒకే నక్షత్రమై అంటే ఏక నక్షత్రం అయినా కూడా భిన్న రాశి కలవారైనను, భిన్న రాశి అండ్ ఏకరాశి అయ్యుండి కూడా భిన్న నక్షత్రములు అయి ఉన్నను శుభం. ఇక్కడ ఒకే నక్షత్రం ముందు జన్మించిన వదలు కానీ పాదభేదము పనికొచ్చును. పాదభేదం పనికొస్తుంది అంటే ఏంటి? పాదభేదం పనికొస్తుంది అంటే పాదాలు డిఫరెంట్ అయ్యాయి. ఒకే నక్షత్రం అయింది. సపోజ్ అశ్విని నక్షత్రం, అమ్మాయిది 3వ పాదం, అబ్బాయిది 1వ పాదం, అట్లా పాదభేదాలు. తర్వాత రాశి భేదం ఉన్నా మంచిదే. వధూవరులు ఒకే నక్షత్రమై భిన్న రాశి కలవారైనను, నక్షత్రం ఏక నక్షత్రం ఒకే నక్షత్రం అంటే భిన్న రాశి కలవారైనను, ఒకవేళ ఏకరాశి అయి ఉండి భిన్న నక్షత్రములై ఉన్నను శుభం. రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 8 నక్షత్రములలోనూ వధూవరులు ఏక నక్షత్రమైన వారైనను వివాహము చేయవచ్చును. ఈ 8 నక్షత్రాలు ఈ చెప్తే మీరు ఏక నక్షత్రం అయ్యింది సార్ వద్దు అంటే, ఇది దీంట్లో రాసి ఉంది కదా, మీరు క్లియర్గా చదవండి. ఇవన్నీ పురాణ గ్రంథాల్లో, ఈ గ్రంథాల్లో ఈ 8 నక్షత్రాల్లో ఏక నక్షత్రం అయినా చేసుకోవచ్చు. లేదు నక్షత్రాలు ఏక నక్షత్రమైనా వేరే వేరే పాదాలున్న, వేరే వేరే రాసులు అయి ఉన్నా చేసుకోవచ్చు. ఒకే రాశి అయి ఉన్న భిన్న నక్షత్రములు అయినా చేసుకోవచ్చు. అశ్విని, భరణి, ఆశ్లేష, పూర్వ ఫల్గుని. పూర్వ ఫల్గుని అంటే పుబ్బ నక్షత్రం. స్వాతి, మూల, శతభిషం ఈ 7 నక్షత్రముల మధ్యమము. అంటే ఒకవేళ ఈ అశ్విని, భరణి, ఆశ్లేష, పూర్వ ఫల్గుని, పుబ్బ నక్షత్రం, స్వాతి, మూల, శతభిషం ఈ 7 నక్షత్రాలు ఒకవేళ ఏక నక్షత్రాలైనా కూడా మధ్యమం. ఇది నేను చెప్పాను మీకు ఇంతకుముందు చాలాసార్లు. ఒక కారణం చేత వివాహం ఎప్పుడు కూడా ఆపకూడదు. అది నేను ఎంతో ఈ గ్రంథాలు చూసిన తర్వాత నేను ఈ రకంగా మనం ఒక కారణం చెప్పి ఏ ఎలిక పిల్లి అయ్యిందనో, లేకపోతే ఏ పాము ముంగిస వైరు జంతువులు అవుతున్నాయనో, ఓకే, లేకపోతే ఏ రాసులు కలవలేదు, నక్షత్రాలు ఏక నక్షత్రాలని ఏక రాసులైనవి, వేద నక్షత్రాలు అవుతున్నాయి, లేదు నైదన తార అయింది, అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రాన్ని లెక్క పెట్టేళ్ళకి నైదన తార అంటే చెప్పాను మీకు. జన్మ నక్షత్రము, రెండోది జన్మ నక్షత్రం కానీ అబ్బాయి అంటే అమ్మాయి నక్షత్రం లెక్క జన్మ నక్షత్రం. పోతే జన్మ నక్షత్రం సంపత్తార, జన్మ సంపత్తార, విపత్తార, క్షేమతార. పోతే ప్రత్యక్తార, సాధన తార, నైదన తార, మిత్రతార, పరమమిత్రతార. ఇట్లా లెక్కేసి నైదన తార వచ్చింది, లేకపోతే విపత్తార వచ్చింది, ఇలా
లెక్కలేసి నైదన తార అంటే పనికి రాదని, ఓకే, ఇలా కుదరదు. ఒక నక్షత్రం వల్ల కానీ పోతే ఒక రాశులు కలవలేదనో ఒక కారణం చెప్పి, గణదోషం అంటే గణాలు కలవలేదని చెప్పి, స్త్రీ దీర్ఘ పొంతన కలవలేదు, పోతే రజ్జు దోషం ఉంది, ఇట్లా ఒక కారణం చెప్పి వివాహం అనేది ఆపటం అనేది మంచిది కాదని మొదటి నుంచి నేను చెప్తున్నాను. అమ్మాయి గణదోషం వచ్చింది, అమ్మాయి రాక్షస గణమైంది. రాక్షస గణమైనా నేను చెప్పాను కొన్ని నక్షత్రాలకి రాక్షస గణము ఉండదు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ 8 నక్షత్రాలు ఉన్నాయి, మళ్ళీ అశ్విని ఈ 15 నక్షత్రం, మొత్తం 27 నక్షత్రాల్లో 15 నక్షత్రాలు ఒకే నక్షత్రమైనా చేసుకోవచ్చు. మధ్యము అంటే అంత అయినా కూడా ఒక నక్షత్రము ఏక నక్షత్రాలు అయినందువల్ల మిగతా చార్ట్లో నేనేం చెప్పాను, గ్రహ బలాలు, భావబలాలు ఇవన్నీ చూస్తారు, అది జాతకం చూస్తారు. అవన్నీ చూడకుండా ఒక నక్షత్ర దోషం అనేసి చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనేది మిమ్మల్ని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈ రకంగా మీరు కానీ ఏక నక్షత్రం అయిందనో, లేకపోతే ఏక రాశి అయిందనో, ఏక లగ్నం అయిందనో మీరు వివాహాలు చేసుకోకపోతే లేటుగా చేసుకుంటారు. 30 దాటిపోతాయి, 40 అవుతాయి, 35 అవుతాయి. తర్వాత ఎవరు కూడా ఎవరిని పట్టించుకోరు. బెండకాయ ముదిరినా ఆ సామెత అవుతుంది. కాబట్టి మీరు తెలుసుకోండి. సరే, అయితే నెక్స్ట్ ఇంకా మనం చెప్పేది ఏంటంటే ఈ పాయింట్, ఓకే, ఇది ఏక నక్షత్ర విషయం. ఈరోజు నన్ను అడిగారు కాబట్టి శ్రీనివాసరావు గారు ఏలూరు నుంచి ఇట్లా వదులుకున్నారు సార్ ఏక నక్షత్రం అని. అంటే మీరు గ్రంథాలు చూడాలి. ఒక కారణం చేత వివాహం ఆగదు, ఎన్నో కారణాలు. ఒక వివాహం కూడదు అంటే ఎన్నో కారణాలు చెప్పగలగాలి. ఎన్నో కారణాలు చెప్తేనే ఒక కారణం చేత వివాహం ఆగటం ఎప్పటికీ కూడా అది ఎవరికి మంచిది కాదు. ఓకే, నేను అన్నీ చెప్తా ఉన్నాను మీకు. ఇంతకుముందు వీడియో చెప్పాను ఏక నక్షత్రం. ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే నేను చెప్తా ఉంటాను. ఎవరైనా నా దగ్గర క్వశ్చన్లు వేశారు అంటే, ఇప్పుడు ఈయన శ్రీనివాసరావు గారు ఏక నక్షత్ర విషయం వివాహం వదులుకున్నారంటే దీని గురించి వీడియో చేశాను. ఇవన్నీ నా సొంతంగా నేనేం చేయను. లేదు స్త్రీ దీర్ఘ పొంతన లేదు సార్ అని అన్నారు అని అడిగారు ఒకసారి ఒక ఆమె. స్త్రీ దీర్ఘ పొంతన అంటే నేను చెప్పాను, స్త్రీ దీర్ఘ పొంతనలో ఏంటిది అనేది దాన్ని చెప్పాను. ఇంకొకరు ఎవరో అడిగారు సార్ రజ్జు దోషం అంటే దాని గురించి చెప్పాను. రజ్జు దోషం అంటే ఏంటిది, రజ్జు దోషం అయితే ఏమవుద్ది, ఒక కారణం చేత వివాహం ఎందుకు ఆపుకోవాలి మీరు? ఆ చాట్లో ఎన్నో విషయాలు చూడాలి కదా. అలా చూస్తేనే కదా మీరు గొప్పోళ్ళు అయ్యేది. అలా కాకుండా ఏదో ఒక కారణం చెప్పి, ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మీకు చాట్లో చూపిస్తాను. ఇవన్నీ మీకు ఇందులో ఎన్నో విషయాలు ఇచ్చున్నారు. సర్వార్థ చంద్రిక పేజ్ నెంబర్లు క్లియర్గా ఇక్కడ చెప్పున్నాయి. ఇందులో ముహూర్త జ్యోతిష్యం అని, పోతే వివాహ జ్యోతిష్యము, ఓకే, అన్ని టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. నేను టాపిక్స్ చెప్తాను మీకు, ఏ టాపిక్స్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. వివాహంకై వధూవరుల పొంతనలు, వివాహ కూటములు అవసరమా? నేను చెప్పాను వివాహ కూటముల గురించి ఎంతమంది క్లాస్ చేశాను. అందరూ వివాహ కూటములు గుణకూటములు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఓకే, 13 కన్నా తక్కువ వస్తేనే దీంట్లో ఆలోచించమన్నారు. అంతేగాని అసలు గుణకూటములు మొదట చూడొద్దు అని చెప్పారు. ముందు జాతకాలు చూడాలి. పోతే ఏక నక్షత్ర, ఇది ఒక విషయం ఇప్పుడు వచ్చింది, ఏక నక్షత్ర విషయం అయినా చేసుకోవచ్చు. కొన్ని నక్షత్రాలకి ఉంది, పాదభేదమైనా పర్వాలేదు. ఓకే, రాక్షస గణమైనను దోషం లేని నక్షత్రం, అమ్మాయికి రాక్షస గణం వద్దంటారు. చాలా నక్షత్రాలకి రాక్షస గణం వర్తించదు. నాడీ పొంతనలు లేస్తే సార్ ఏక నాడీ పొంతన అయింది, నాడీ దోషం అవుతుంది. అయినా చాలా నక్షత్రాలకి నాడీ పొంతన, నాడీ దోషం ఒక కారణం చేత వివాహం ఆపకూడదు. పోతే వివాహానికి వైరు నక్షత్రాలు దీంట్లో వస్తాయి, వేదా నక్షత్రాలు అని చెప్పేసి. వేదా నక్షత్రాలు అయింది సార్ వద్దంటారు, అవసరం లేదు. ఒక కారణం చేత వివాహం ఆగకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో షష్టాష్టకాలు, ఇది గురించి నేను చెప్పున్నాను. 6, 8 కాంబినేషన్ అయింది సార్, నవపంచకం అయింది, 9, 5 కాంబినేషను, ద్వాదశకము అంటే 2, 12 కాంబినేషన్లు అయింది సార్. కానీ శుభ షష్టాష్టకాల అశుభ షష్టాష్టకాలు అవి చూడాలి. అంతేగాని వివాహం ఆ కారణం చేత వివాహం ఆపకూడదు, అది తప్పు అవుతుంది. పోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో చూడాల్సినవి మీకు చాలా విషయాలు. నేను ఎప్పటికప్పుడు మీరు డౌట్లు అడిగినప్పుడల్లా నేను దాన్ని